చార్మినార్ వద్ద పెను ప్రమాదం తప్పింది. మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు పడడంతో పర్యాటకులు పరుగులు తీశారు. ఈ మినార్ కు అధికారులు గతంలో రిపేర్లు చేసినట్లు గుర్తించారు. అయితే హైదరాబాద్ నగరంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో ఏకదాటిగా వర్షం కురిసింది. ఇటు వర్షం దెబ్బతో చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడినట్లు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించారు. ఊడిపోయిన పెచ్చులను తీసివేసి అక్కడ క్లీన్ చేశారు. సో పెచ్చులోడిన సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. మినార్ కు మరోమారు మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఇటు చార్మినార్ వద్ద అయితే పెను ప్రమాదం తప్పింది. సో మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నగరజీవి అంటే హైదరాబాద్ వాసులకు ఒక్కసారిగా ఈ రోజు వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో ఒకంత చల్లదనం వచ్చినా కూడా మరొక వైపు సాయంత్రం సమయం కావడంతో ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఈ రోజు చాలా ఏరియాల్లో కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సాయంత్రం సమయంలో వర్షం పడడం జరిగింది. హిమాయత్ నగర్, కోటి, అమీర్పేట, బోరబండ, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, హయత్ నగర్, అదేవిధంగా ఇటు మేడ్చల్, విజయనగర్, ఆదిట్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం నమోదైంది. ఒక అరగంట సేపు నాన్ స్టాప్ గా వర్షం కొట్టడంతో రోడ్లపై ఎక్కడికక్కడ కూడా నీళ్లు నిలవడం జరిగింది. మరొక వైపు ఇక్కడ చార్మినార్ కు ఏదైతే ఒక మినార్ కు భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సైడ్ ఉన్నటువంటి ఒక మినార్ కు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు ఒకంత భయాందోళనతో పరుగులు తీయడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో మళ్ళీ ఈసారి జరగడంతో అక్కడ ఉన్న వాళ్ళైతే కొద్దిసేపు భయభ్రాంతులకు గురయ్యారు. సో అక్కడికి వెంటనే అధికారులు చేరుకొని సో ఏం కాదని చెప్పేసి కూడా వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడంతో సో అక్కడికి ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మరొక వైపు ఇక్కడ ఖైరతాబాద్ హోటల్, మెర్క్యూరీ హోటల్ దగ్గర కారులో వెళ్తున్న వారిపై అక్కడ ఒక చెట్టు కూడా కూలడం జరిగింది. ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు మహిళలకు సో ఎట్లాంటి గాయాలు కాలేదు. వెంటనే అక్కడ అప్రమత్తమైనటువంటి అధికారులు ఆ యొక్క చెట్టును కట్ చేసి సో వాళ్ళు అక్కడ ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. చుట్టులో వాళ్ళకి ప్రమాదం తప్పిందని చెప్పి కూడా సో అక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు హైదరాబాద్, అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇటు బంజారా హిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, కూకట్పల్లి, గచ్చిబౌలి ఏరియాలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు కూడా తెలుగుతల్లి ఫ్లైఓవర్ ముందు అక్కడ బస్ స్టాప్ లో ఉన్నటువంటి అక్కడ బస్ స్టాప్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్టు చెరువును తలపిస్తున్నట్టు కూడా నీళ్లు అక్కడ నిలవడం జరిగింది. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎక్కడికక్కడ కూడా అప్రమత్తమయ్యారు. నీటి నిల్వ లేకుండా కూడా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నెట్ కాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించడం జరిగింది. మరొక వైపు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు కానీ ఇటు అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలి. మరొక 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు రాత్రి కూడా మరి కొద్ది ఏరియాల్లో మోస్తరు వర్షాలు సిటీలో పడే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఇది చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఈ వర్షాలు 2-3 రోజులు ఉంటాయని చెప్పి కూడా తెలపడం జరిగింది. ప్రధానంగా ఇటు రైతాంగం విషయానికి వచ్చినట్టయితే ఇటు మామిడి పంటలు కావచ్చు, అదేవిధంగా ఇటు వరి పంటలు కావచ్చు, ఇది నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అదేవిధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వర్షం ఏకదాటిగా పడడంతో సాయంత్రం సమయం కావడంతో రోడ్లపైన భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కావడం జరిగింది. ఇంకా కూడా రోడ్లపై నీళ్లు అయితే ఎక్కడికక్కడ అదే విధంగా ఉన్నాయి. ఇటు అధికారులు నీటి నిల్వలు లేకుండా కూడా ఇటు శ్రమిస్తున్నప్పటికీ కూడా కొన్ని ఏరియాల్లో ఇంకా కూడా ఈ వర్షం ఒక మోస్తరు వర్షం అదే విధంగా పడుతున్న పరిస్థితి సో మనకు కనిపిస్తా ఉంది. ఇవన్నిటినీ కూడా అధికారులు ఎక్కడికక్కడ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపైకి వచ్చి సో ఎక్కడ కూడా నీటి లేకుండా కూడా సో మేము చేస్తున్నామని చెప్పేసి కూడా అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఒకంత నగరవాసికి అయితే కదా చల్లదనం వచ్చినప్పటికీ కూడా రోడ్లపై నిలిచిన ఈ నీళ్లు కావచ్చు, మరొక వైపు
ఇటు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ హోల్ ఉంటుందో అని చెప్పేసి కూడా కాస్త భయాందోళనలు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా ఇటు అధికారులు కూడా ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.